ఇలాంటి భయంకరమైన తుఫాను ఇంతవరకు గోకులంలో రాలేదు. నేను కన్నయ్యని ఇంకా యశోదను చూసుకోవాల్సిన వాళ్ళని కూడా భయపడకుండా చూడాలి. బోలా బన్సీ, కన్నయ్య! యశోదా! కన్నయ్య కనిపించడం లేదు. కన్నయ్య ఎక్కడున్నాడు? కనిపించడం లేదు. నా కన్నయ్య కనపడడం లేదు. కన్నయ్య! కన్నయ్య! బోలా బన్సీ, బన్సీ లే! బోలా బోలా లే! మీ ఇద్దరు బానే ఉన్నారు కదా? కన్నయ్య ఎక్కడా? నందరాజు గారు, ఈ గాలి దుమారంలో కన్నయ్యని కాపాడాలని చూసాం. ప్రయత్నం చేశారా అంటే అర్థం ఏంటి? రాని వదినా, మేము చూస్తున్నప్పుడు సుడిగాలి విపరీతంగా వచ్చింది. కన్నయ్యను కాపాడలేకపోయాం. కానీ మేము చేరుకునే లోపే సుడిగాలి చుట్టేసింది. తరువాత మమ్మల్ని ఇక్కడ పడేసింది. లేదండి, ఈ గాలి దుమారం ఎంత భయంకరమైందైనా సరే నా కన్నయ్యకు ఎలాంటి హాని తలపెట్టలేదు. నా కన్నయ్యకు ఎలాంటి హాని తలపెట్టలేదు. నా కన్నయ్యకు ఎలాంటి హాని తలపెట్టలేదు. నా మనసు చెప్తోంది కన్నయ్య బానే ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? కన్నయ్య! యశోద కన్నయ్యకి ఏమి కాదు. కన్నయ్య! కన్నయ్యని వెతకండి. కన్నయ్య! యమలోకానికి వెళ్ళడానికి చాలా తొందరగా ఉన్నట్టుంది నీకు. నువ్వు నా గుప్పెట్లో చిక్కుకున్నా నవ్వుతూనే ఉన్నావు నువ్వు. ఒక్క క్షణం ఆగు, నిన్ను ఇంకా ఎత్తుకు తీసుకెళ్లి విసిరేస్తాను. నీ నవ్వులన్నీ అందులో తలిసిపోతాయి. అలాగే తృణావర్త, నేను చూస్తాను. నన్నెంత పైకి తీసుకువెళ్ళగలవో అదే చూస్తాను. ఏమైంది? నువ్వు నన్ను ఇంకా ఎత్తుకు తీసుకెళ్లాలనుకున్నావు కదా? కన్నయ్య! 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 ఎక్కడున్నావు? కన్నయ్య! ఉన్నట్టుండి ఇంత బరువు అవుతున్నావేంటి నువ్వు? ఇప్పుడే కంగారు పడిపోతున్నవా తృణావర్త? ఇంక నా భారంలో ఇది ఒక చిన్న అంశం మాత్రమే. ఈ బాలుడు ఒక విశాలమైన పర్వతం కంటే ఎక్కువ బరువు అవుతున్నాడు. లేదు, తృణావర్త చంటి బాలుడు. కన్నయ్య! 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 మన కన్నయ్యకేమీ కాదు కదండి. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? కన్నయ్య! ఎక్కడున్నాడో? కన్నయ్య! ఇంత త్వరగా పరాజయాన్ని ఒప్పుకుంటున్నావా? ఇంకా చాలు నీ మాయలు. ఇక సమయం ఆసన్నమైంది. నిన్ను ఇక్కడ నుండి కిందికి విసిరేస్తాను. సత్యం చెప్పావు తృణావర్త. సమయం ఆసన్నమైంది. వదలు నన్ను, వదలు. తప్పకుండా వదిలేస్తాను. ఎప్పుడైతే నీ ప్రాణాలు నీ తనువు నుండి వదిలేస్తాయో అప్పుడు.
చంటి బాలుడు చంటి బాలుడు తృణావర్తున్నే వధించి వేస్తున్నాడా? వదులు నన్ను, వదులు. ఏం చెప్తున్నా? బన్సీ, నువ్వు అటువైపు చూడు. బోలా, నువ్వు అటువైపు వెళ్ళు. కన్నయ్య, నువ్వేం చింతించక యశోద, మన కన్నయ్య దొరుకుతాడు. నువ్వు ఇక్కడే ఉండి స్వయంగా నేనే వెళ్ళి కన్నయ్యని వెతుకుతాను. లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను వాడిని ఒంటరిగా వదిలేశాను. నేను మీతో వస్తాను. పదండి. కన్నయ్య, లేదు తృణావర్త, కన్నయ్య, కన్నయ్య, వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. కన్నయ్య, 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 కన్నయ్య ఎక్కడున్నావు? స్వామి, కాస్త సంభాళించుకోండి స్వామి. మీరు బానే ఉన్నారు కదా? కన్నయ్య, కన్నయ్య, కొద్ది క్షణాల క్రితం ఈ నవ్వు నాకు కోపాన్ని తెప్పించింది. కానీ ఇప్పుడు ఇంతకంటే అధికంగా సుందరంగా, ఇంతకంటే దివ్యమైనది ఇంకా ఏమీ ఉండదనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అసురుడు తృణావరుడు ఇప్పుడు నా భక్తుడు సహస్రాక్షుడు. ఏదైతే ఈ జన్మలో జరిగిందో అది గత జన్మ యొక్క మంచి చెడు కర్మల ఫలితమే. నాకు అర్థం కాలేదు ప్రభు. గత జన్మలో నువ్వు పాండవ నరేంద్రుడు సహస్రాక్ష మహారాజువి. నన్ను అమిత భక్తితో కొలిచేవాడివి. కానీ ఒక తప్పు నిన్ను అసురుడిగా జన్మించేలా చేసింది. ఎలాంటి తప్పు ప్రభు? ఒకసారి మీ సేవికులు మీకు నదిలో స్నానం చేయిస్తున్నారు. నువ్వు ఆనందంలో ఎంతగా మునిగిపోయావంటే అటునుంచి వెళుతున్న మహర్షి దుర్వాసులకు అభివాదం కూడా చేయలేదు నువ్వు. రాజా సహస్రాక్ష, ఒక ఋషిని చూసి కూడా చూడనట్లు ప్రవర్తించడం, ఆనందంలో లీనమై
సహజ శిష్టాచారాలు మరవడం రాక్షస ప్రవృత్తి ఇది. మహర్షి, నేను నీ ఈ రాక్షస వ్యవహార కారణంగా నీ ఈ క్షణభంగ సుఖం అదే క్షణంలో నాశనమవుతుంది. మృత్యువు తర్వాత మళ్ళీ ఒక రాక్షసుడిగా జన్మిస్తావు. ఇదే నీకు నా శాపం. కరుణించండి ఋషివర్య, నన్ను క్షమించండి. నా ఈ అజ్ఞానాన్ని క్షమించండి. నాకు తెలుసు నా వల్ల పెద్ద తప్పే జరిగింది. కానీ ఈ ఒక్క తప్పు నా జీవితాంతం చేసిన తపస్సు, భక్తిని వ్యర్థం చేస్తుందా? నన్ను క్షమించండి ఋషివర్య, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. క్షమించండి. లేదు, వ్యక్తికి తన చెడు కర్మలతో పాటు మంచి కర్మలకు కూడా ఫలితం లభిస్తుంది. కుకర్మల పరిణామం నీకు తెలిసింది. సుకర్మల ఫలితంగా నీకు అది ప్రాప్తిస్తుంది. దేని గురించైతే మహాత్ములు సాధువులు కోరుకుంటూ ఉంటారు, అప్పుడు నీకు ముక్తి కలుగుతుంది. స్వయంగా నీ ఆరాధ్యులైన శ్రీమన్నారాయణుడి చేతిలో పరంధాముడి చేత వధించబడతావు గనక నీకు మోక్షం ప్రాప్తిస్తుంది. దుర్వాస మహర్షులు నీకు నమ్మకం కలిగించారు సహస్రాక్ష. అందువల్ల నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. కన్నయ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఇక్కడున్నానమ్మా. కన్నయ్య, కన్నయ్య నెమలి కిరీటి పెంచు. ఇది కన్నయ్య కిరీటంలోనే నెమలిపించాం. ఇది ఇక్కడికి కేవలం నా మనసులోనే కాదు, నా కళ్ళలో కూడా నా కన్నయ్య ఉన్నాడు. కిరీటంలోని పెంచుమే అది అట్నుంచి వచ్చింది. యశోద, నేనేంటి ఇలా చేశాను? అమ్మ దగ్గరికి వెళ్ళాలన్న తొందరలో నేనిక్కడ సంకేతాన్ని ఇచ్చేశాను. కానీ ఇక్కడ తృణావర్తుని శవం పడుంది కదా. కన్నయ్య, సహాయం సహాయం కావాలి నాకు, సహాయం కావాలి నాకు. సంకేతం అందింది. చింతించకండి సోదరా, ఈ సోదరి అంతా చూసుకుంటుంది. కన్నయ్య, కన్నయ్య, నా కన్నయ్య, నా కన్న, నువ్వు బానే ఉన్నావుగా? చెప్పు నాన్న, నీకేమీ కాలేదు కదా? కన్నయ్యకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నాడు, అంత సవ్యంగానే ఉంది. మీ అమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు. అమ్మా, మీకు అనేక ధన్యవాదాలు. మీరు మా కన్నయ్యని కాపాడారు. మీ ఉపకారం మర్చిపోను. కానీ మీరిక్కడ చెప్తాను. నువ్వు కన్నయ్యను వెతుక్కుంటూ బయలుదేరావు కదా, నేను కూడా నీ వెనక్కే బయలుదేరాను వెతకడానికి.
నీ కన్నయ్య ఇక్కడ దొరికాడు నాకు. కానీ ఇక్కడికెలా? యశోదా, ఇది ప్రశ్న జవాబుల సమయం కాదు. వెళ్దాం పద, ఇంటికి వెళ్దాం. అలసట, ఆకలి ఇంకేం సహిస్తున్నారు మీరు ఈ చంటివాడి కోసం? వెళ్ళండి వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. తనకు మీ అందరికీ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూతన, కాకాసురుడు, శకటాసురుడు, ఇప్పుడు తృణావర్తుడు. ఇంకా చాలించండి స్వామి, కొంచెం సంభాళించుకోండి. తాగండి, కాస్త జలాన్ని తాగండి. పూతన, కాకాసురుడు, తృణావర్తుడు. స్వామికి ఏమైంది అసలు? నువ్వే ధైర్యాన్ని కోల్పోతే మహారాజుని ఎవరు చూసుకోగలుగుతారు? నువ్వే విచారించుకో. మహారాజుకు మానసిక దెబ్బ తగిలింది, వారు బాగైపోతారు. నువ్వు నాతో పాటు రా. లేదు, మహారాజును వదిలి నేను ఎక్కడికి రాను. మహారాజా, స్వామి. లేదు స్వామి, స్పృహలోకి రండి. వస్తే నీకే చెప్తున్నాను, బయలుదేరు. లేదు, నేను స్వామిని వదిలి ఎక్కడికి వెళ్ళను. లేదు, వదలు. పోదా. నన్ను వదలు. తెలీదు కానీ ఏమేమి ఎగిరిపోయాయో అన్నీ నెమ్మది నెమ్మదిగా తెలుస్తాయి. ఎంతో మంది ఇల్లులు ధ్వంసమయ్యాయి. మా ఇంటి తలుపులైతే మొత్తం విరిగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ చేయించుకోవాల్సిందే. నువ్వేం బాధపడకమ్మా, ఇప్పుడంతా బాగానే ఉంది. నాకన్నా ఒంటరిగా ఉన్నాడక్కడ. ఒంటరిగా ఎందుకు ఎదిరించగలడు అసలు? అవన్నీ చూసి భయపడిపోయి ఉంటాడు నా కన్నయ్య. నాకు ఏ అసురుని చూసినా భయం ఉండదమ్మా. నా భయమంతా కేవలం నువ్వు భయపడిపోకూడదని. ఆ ఆందోళనతో ఏ నిర్ణయం తీసుకోకూడదు. నా కన్నయ్య తప్పే ఉంది. నేనే వాడిని ఒంటరిగా వదిలేశాను. యశోదా, వాడిని మీరే ఎత్తుకోండి. నేను వాడికి తల్లిగా ఉండే యోగ్యత లేని దాన్ని. యశోదా, ఏంటి నువ్వు మాట్లాడేది? అలా ఏం లేదు. ఇంకా విషయాన్ని వదిలేసి. లేదు, తప్పు జరిగింది నా వల్ల. ఏ తల్లి తన బిడ్డని ఇలాంటి భయంకర గాలికి వదిలేసి వెళ్ళిపోతుంది చెప్పండి? ఆ రోజు పొద్దున శంకరి, పిన్ని, సుమతి చిన్నవాణ్ణి మర్చిపోయి వెళ్ళిపోయారా? ఎంత కోప్పడ్డాను వాళ్ళే. కానీ నేను నా కన్నయ్యను. యశోదా, నీకు తెలుసా తప్పుని తప్పని ఎందుకంటారో? దాన్ని త్వరగా మర్చిపోవాలి కాబట్టి. అయినా నారాయణుడి కరుణతో మన కన్నయ్య క్షేమంగానే ఉన్నాడు. వాడికేమీ కాలేదు. జరుగుండేది కాదండి. ఎప్పుడు శుభకార్యం వస్తుందో అప్పుడు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. మీరు చెప్పింది నిజమే. మనమంత పెద్ద గొప్ప వేడుక చేయకుండా ఉండాల్సింది. ఆ కారణంతోనే నా కన్నయ్యకు దృష్టి తగిలింది. అసలు నిజం ఏంటంటే నా బుద్ధి భ్రష్టు పట్టేసింది. నేనే మొండిగా ప్రవర్తిస్తున్నాను. ఇంకలా జరగదు. ఇవాల్టి నుంచి
ఈ భవనంలో ఎలాంటి పెద్ద ఉత్సవం జరగదు, ఎలాంటి ఆహ్వానాలు పంపించను కూడా, ఎలాంటి దివ్య దీపాలు వెలిగించను కూడా. ఎవరు మిఠాయిలు పంచకూడదు. క్షేమం కోసం సంతోషాన్ని కాపలాగా మార్చేసుకుంటాను. నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి, కానీ ఇప్పుడైతే శాంతంగా ఉండు. ఎలా శాంతించను? ఎలా నందుల వారు? నాకైతే ఎలా అనిపిస్తోందంటే ఏదో చాలా పెద్ద విపత్తు నా కన్నయ్యను వెంటపడి వేధిస్తోందని. నేను నా కన్నయ్య రక్షణ కోసం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, కానీ నేను తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాను. నాన్నా, మీకిప్పుడు నిజం తెలిసింది కదా, ఇక అమ్మని శాంతింపజేయాల్సిన పని మీదే. తల్లి మమకారం ముందు నేను కూడా వింసుడిని. ఈసారి మీరే నాకు సహాయం చేయాల్సింది. మీరు చెప్పింది నిజమే నాన్నా, కానీ నేనేం చెయ్యను. మీరందరూ ఏం చూస్తున్నారు? హా? ఇక్కడ ఎలాంటి వేడుక జరగడం లేదు. ఈ తల్లికి తన కన్నయ్యను జాగ్రత్తగా చూసుకోవడమే రాదు. కన్నయ్యకు తల్లిగా యోగ్యతే లేదు నాకు. జరగండి. అమ్మా, అమ్మా, అమ్మా. విన్నారుగా మీరందరూ? వీడు నన్ను మొదటిసారిగా అమ్మ అని పిలిచాడు. సులక్షణ, జానకి విన్నారు కదా మీరు? నందుల వారు, మీరు విన్నారు కదా? వీడు నన్ను మొదటిసారిగా అమ్మ అని పిలిచాడు. విన్నాను యశోద. ఇవాళ నువ్వు కూడా విను. ఇవాళ తర్వాత ఇవన్నీ నువ్వు కూడా మాట్లాడకూడదు. అందుకు నువ్వు కన్నయ్యకు తల్లిగా యోగ్యురాలివి కదా. ఇది వినటానికే కదా ఇంత తపస్సు, ఎన్ని పూజలు వ్రతాలు ఇవన్నీ చేసేదాన్ని. ఇది విన్నాక నా హృదయం ఆనందంతో పులకిస్తోంది. నాకైతే ఇప్పుడు అనిపిస్తోంది ఉత్సవం జరగాలి. లేదు, ఉత్సవం జరగదు. ఇవాళ నా కన్నయ్య నన్ను మొదటిసారిగా అమ్మ అని పిలిచాడు. దాని అర్థం ఇదే కదా, వీడి తల్లిగా నా కర్తవ్యాన్ని ఇంకా బాగా నిర్వర్తించాలి. ఇవాళ జరిగిన వినాశనానికి ఏదో పెద్ద కారణమే ఉండుండాలి. అదేమిటో వాళ్ళెవరో అవన్నీ నాకు తెలీదు, కానీ ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసు, నా కన్నయ్య ఆపదలో ఉన్నాడు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎలాంటి నిర్ణయం యశోదా? అదే, ఇక నుంచి కన్నయ్యని ఇంటి లోపలే ఉంచాలని. ఏంటి? యశోదా, కన్నయ్య క్షేమం కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉంది నందుల వారు. ఇదే భయం ఉండేది నాకు. మీరు భయపడిపోయి ఆందోళనతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని. యశోదా, కన్నయ్య బయటకు వెళ్ళకపోతే లోకం గురించి ఎలా తెలుసుకుంటాడు? ఎలా తెలుస్తుంది తనకు? మీరు చెప్పండి. కానీ ఇవాల్టి నుంచి నా కన్నయ్య నందభవనం నుంచి బయటికి అడుగు పెట్టడు, అంతే.
ఇంత కఠిన నిర్ణయం తీసుకోవద్దు అమ్మా. ఇవాల్టి నుంచి ప్రతి క్షణం కన్నయ్య నా కళ్ళ ముందే ఉంటాడు. పడుకున్నా లేచున్నా వీడిపైన నా దృష్టి ఉంటుంది. ఏదైనా అవసరమైతే నేను నేర్పిస్తాను వీడికి. ప్రాప్తి, ప్రాప్తి, ఇదేనా నేను నీకు నేర్పించింది? చెప్పానా లేదా నీకు? ఆయనపై నియంత్రణ ఉంచుకోమని, జాగ్రత్తగా చూసుకోమని. భయం అన్నది ఆయనపై చాలా ప్రభావం చూపుతుంది. తన పరాజయం ఆయన మనస్సులో ఉండిపోతుంది. పరిస్థితి కనుక ఆయన పక్షంలో, ఒకవేళ ఆయన పక్షాన ఉంటే కనుక ఆయన కంటే పెద్ద సింహం ఆ వనంలో ఇంకెవరు ఉండరు. కానీ విఫలాన్ని నిర్ణయించుకోలేకపోతే కనుక నిర్ణయాలు కూడా నక్కలుగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఆయన పరిస్థితి చూడు. ఈ రోజు కోసమేనా నేను నీకల్ని నేర్పించింది? ఏం చెయ్యాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలాంటి సంప్రదింపులు జరపాలి అన్నీ చెప్పాను కదా నీకు. కానీ నువ్వు విఫలమయ్యావు. చూడు ఆయన్ని ఎలా ఉన్నారో. పరాజయం పొందిన వాడిలా ఆయన ధైర్యాన్ని కోల్పోయి తోడ వంచుకొని క్రింద కూర్చున్నారు ఆయన. తెలుసు నాకు రెండో భార్యనవుతానని. అయినా కూడా నేను వివాహం చేసుకున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే మహారాణిని కావాలనుకున్నాను. జీవితాంతం నాకు సుఖాలు కావాలి, అధికారపు శక్తి కావాలి నాకు. కానీ ఇప్పుడది క్షీణిస్తూ కనిపిస్తోంది. త్వరలోనే మనిద్దరం విధవరం అయిపోతామని. చూడండి, నాతో విన్నపం మీకు కాదని మాత్రం అనకండి. నేను చేస్తున్నది నన్ను చేయనివ్వండి. మీరు అనుమతి ఇవ్వండి. అమ్మ నిర్ణయం తీసుకుంది. నీకు ఏది సరైందనిపిస్తే అదే చెయ్యి యశోదా. మహారాజుల కౌన్సిల్ మరణం తర్వాత ఆయన సహోద్యోగులు, మంత్రి, సేనాపతులు మనిద్దరితో ఏం చేస్తారు? చీల్చి చెండారేస్తారు వాళ్ళు మనిద్దరిని. ఇవన్నీ కూడా నీ కారణంగానే జరుగుతాయి. నన్ను క్షమించు ప్రాప్తి. క్షమాపణ సిగ్గుపడి తిరిగి వాళ్ళు చేస్తారు. అస్తే నాకు కావాల్సింది సాహస శస్త్రాలు, ఇక కుటిలత్వపు అస్త్రాలు. నీకు తెలుసా నేను మహారాజు గారిని ఎందుకు చూసుకోను? ఎందుకంటే నాకు భయం వేస్తుంది. మహారాజుని చూసి కాదు, నా క్రోధాన్ని చూసి. ఎందుకంటే విషయం హద్దు దాటితే కత్తులు బుర్రల నుంచి బయటికి వచ్చేస్తాయి. అప్పుడు మహారాజు గారి మరణం లేదా నాది. నన్ను క్షమించు ప్రాప్తి. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు కేవలం మౌనంగా ఉండి చాలు. మౌనంగా. ఇప్పుడు చెప్పడం కాదు, చేయాల్సిందే. మహారాజు గారి ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ఆయనకు కలిగేలా చేయాలి. అతనికి విశ్వాసాన్ని మళ్ళీ కల్పించాలి. ఆయన మధుర నరేంద్రుడు కంసుడని ఆయనకు గుర్తు చేయాలి. గుర్తు చేయాలి. తనే
కృష్ణుడు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి నీకోసం ఎదురు చూస్తూ. ప్రతి ఉదయం అనిపించేది నువ్వు ఇవాళ కలుస్తావని. ఇవాళ మళ్ళీ ఆశ చిగురించింది. దాన్ని నిరాశ చేయొద్దు కృష్ణ. కొన్ని సంవత్సరాలుగా నీకోసం పథకంతో సిద్ధంగా ఉన్నాను నేను. ఇవాళ అది తప్పకుండా పూర్తి చేస్తాను. నా ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులు అంతం చేసేస్తానివాళ. రా కృష్ణ, ఈ చేతులు నిన్ను చేరుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. బయటికి రా. రా కృష్ణ, రా. ఇవాళ కూడా నిరాశపరిచావు. ఎప్పటికొస్తుందా రోజు? నేను నీ దగ్గరికి చేరుకోగలిగే రోజు ఎప్పుడు? లోకమంతా నీ దర్శనం చేసుకుని తమ రోజుని ఆరంభిస్తారు. కాని క్షమించండి సూర్యదేవా, ఈ తల్లి మనసుకి శాంతి మాత్రం కేవలం తన కన్నయ్య ముఖం దర్శనంతోనే లభిస్తుంది. అమ్మా తులసమ్మ, ఈ తల్లి సందిగ్ధం నీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు తెలుసు కదా, రోజులాగే ఇవాళ్ళు కూడా బయటకు వెళ్లాలని పట్టుబడతాడు. అవును, దానికోసం ఏదో ఒక విధంగా నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే నాకు ఆ శక్తినివ్వండి. వాడి మనోహరమైన మాటలో పడిపోకుండా ఉండాలి. ఇవాళ కూడా మళ్ళీ వద్దని చెప్పాలి. ఇప్పుడు యశోద తన కన్నయ్య ముఖదర్శనం చేసుకున్నాక అప్పుడు కళ్ళు తెరుస్తుంది. తెల్లవారింది కన్నయ్య, దుప్పట్లోంచి బయటికి రా. నీ ముద్దుల నవ్వుల ముఖాన్ని నాకు చూపించు. నా ముఖం చూసి ఎందుకు అరిచారు? ఏం లేదు, అది అది నువ్వు. అంత భయంకరంగా ఉన్నానా నేను? లేదు, ఇవాళ ప్రతిరోజు కంటే కూడా ఎక్కువ అందంగా ఉన్నావు. నమ్మినా నమ్మకపోయినా ఉదయపు వెలుగు ఆ సూర్యుడి నుంచి కాదు, నీ నుంచే వస్తున్నట్టుంది. అబద్ధాలు అస్సలు చెప్పకండి నాకు. అది సరే, నా కన్నయ్య మంచం మీద మీరేం చేస్తున్నారు? అరే, నీ కన్నయ్య నన్ను ఇక్కడ పడుకోమని చెప్పాడు యశోదా. తను నీ దగ్గర పడుకోవాలని. ఇప్పుడు వాడి అల్లరి మొత్తం నాకు అర్థమయ్యింది. కానీ అల్లరి నాకు నచ్చింది యశోదా. ఇవాళ ప్రథమంగా నేను నీ ముఖాన్ని, నువ్వు నా ముఖాన్ని చూశావు. ఇవాళ రోజంతా ప్రేమలో మునిగిపోయి తడిచిపోవాలనిపిస్తుంది. రోజు ఆరంభం అప్పుడు కదా పతిదేవా. మీరు నా కన్నయ్య మంచం వదిలేస్తే కదా. అయినా కన్నయ్య ఎక్కడున్నాడో చెప్పండి. అదిగో అక్కడే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఆ అల్లరి గురించి నాకు బాగా తెలుసు. ముందు విసిగిస్తాడు, తర్వాత దాగుడు మూతలాడతాడు అమ్మతో వాడు. అయినా మీరేంటి కూర్చున్నారు? లేవండి, వెళ్ళమని వెతికి తీసుకురండి. పదండి. నువ్వు సవాలు చేసినప్పటి నుంచి కూడా గడిచిన 4 సంవత్సరాల్లో కంసుడు రాజ్యంలో తన అత్యాచారాలను పెంచేశాడని విన్నాను.
దేవకి, ఇది విన్నాక నీకు కాస్త కూడా బాధ అనిపించడం లేదా? నా బాధలన్నిటినీ స్వామి శ్రీమన్నారాయణుని చరణాల దగ్గర పెట్టేశాను స్వామి. నాకేమీ తెలియదు గత 4 సంవత్సరాలలో మధురలో ఏం జరిగిందో, కంసుడు ఇంతకాలం ఏం చేస్తున్నాడు. నాకు తెలిసిందల్లా ఇది మాత్రమే. మన పసివాడైన కుమారుడు ఇక పసివాడు కాదు, 4 ఏళ్ల బాలుడైపోయాడు. నాకు తెలిసిందల్లా ఇది మాత్రమే. మన పసివాడైన కుమారుడు ఇక పసివాడు కాదు, 4 ఏళ్ల బాలుడైపోయాడు. 4 ఏళ్ళొచ్చాయి కాని ప్రతిరోజు అమ్మతో ఇలాంటి ఆటలే ఆడుతూ ఉంటాడు మీ కన్నయ్య. నాకన్నయ్య మరి కాకపోతే ఏంటి? ఏంటి నన్ను అలాగే చూస్తూ ఉంటారా? వాణ్ణి వెతుకుతారా? కాని వాడు నాకే దొరుకుతాడు. ఎన్ని సంవత్సరాల్లో వీడు దాక్కునే చోట్లని నాకు తెలుసు. కన్నయ్య, ఎక్కడ దాక్కున్నాడు వీడు? కనిపించడం లేదు. కన్నా, పొద్దు పొద్దున్నే అమ్మ పాదాల కింద పూలు వేయడంలో ఉండే ఆనందమే వేరసలు. వీడికి తెలుసు అమ్మ ఇక్కడికి వెతకడానికి వస్తుందని. చూడండి ఇటు. ఎంత బంగారు తండ్రో నా కన్నయ్య. నీ కన్నయ్య కాకపోతే ఏంటి? అవునా? అల్లరి చేస్తేనేమో నా కన్నయ్య, ప్రేమ పంకపోతేనేమో నీ కన్నయ్య. వా, మీతో మాటలంతే. వాణ్ణి వెతికే బాధ్యత అయితే నాదే. ఇంతకంటే మీరెళ్ళి హాయిగా కూర్చోండి. అలాగే, నేను వెళ్ళి కూర్చుంటాను. మీరు నిజంగానే కూర్చున్నారేంటి? సరే అయితే నేనే కన్నయ్యని వెతుక్కుంటాను. కన్నయ్య, ఇదే మా నాన్న చేసిన మంచి పని. ఇప్పుడు నా ఆలోచన పూర్తిగా సఫలం. వీడు బయటికి వెళ్ళాడా? లేదు లేదు, ఇంతవరకు తను బయటకు అడుగు కూడా వేయలేదు. ఎక్కడున్నాడు వాడు? ఇప్పుడెలా వెళ్తాడు? కానీ ఎక్కడున్నాడు వాడు? అదేంటి? ఇది అంగవస్త్రం మన కుమారుడి కోసం. మీ కన్నయ్య అంగవస్త్రం. ఇది నేను తయారు చేశాను మన అల్లరి కృష్ణుడి కోసం. కానీ ఇది తనకు సరిగ్గా సరిపోతుందా? తను ఎలా ఉంటాడు, ఎంత పొడుగో ఇది నీకెలా తెలుసు? నాకు తెలుసు స్వామి.
నా మస్తిష్కం తన ముఖార విందం అంకితమైపోయింది. నా హృదయంలో తను పెద్దవాడైపోవడం నేను చూశాను.